అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము ఆగస్టు 14 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. కాలం అందరికీ ఒకటి. దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నదే తేడా. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రతిరోజు విజయమే. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 14, 2026 వారం శుక్రవారము. శ్రీ పరాభావ నామ సంవత్సరము, శ్రావణ మాసము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్షము. సూర్యోదయము 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 39 నిమిషములకు, చంద్రోదయము 7 గంటల 18 నిమిషములకు, చంద్రాస్త సమయము 7 గంటల 56 నిమిషములకు. ఈ రోజున తిథి విదియ ఆగస్టు 13 రాత్రి 8 గంటల 41 నిమిషము నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 14 సాయంత్రం 6 గంటల 41 నిమిషం వరకు విదియా తిథి ఉంటుంది. తదుపరి తదియా తిథి అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజునటువంటి నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రము పూర్వ పాల్గొని ఆగస్టు 14 ఉదయం 4 గంటల 38 నిమిషముల నుంచి ఆగస్టు 15 రాత్రి 3 గంటల 42 నిమిషముల వరకు పూర్వ పాల్గొని ఉంటుంది. తదుపరి ఉత్తర పాల్గొని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి సింహరాశి. ఈ రోజు జన్మించిన వారందరూ సింహరాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగము పరిగా ఆగస్టు 13 మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషముల నుంచి ఆగస్టు 14 ఉదయం 9 గంటల 28 నిమిషముల వరకు పరిగా ఉంటుంది. తదుపరి శివ ప్రారంభమవుతుంది. కరణము బాలవ ఆగస్టు 14 ఉదయం 7 గంటల 40 నిమిషముల వరకు. తదుపరి కౌలవ ఆగస్టు 14 సాయంత్రం 6 గంటల 47 నిమిషముల వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 51 నిమిషం వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 24 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 36 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. ఈ రోజున రాహుకాలం ఉదయం 10 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల వరకు. యమగండము మధ్యాహ్నం 3 గంటల 29 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 4 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 7 గంటల 37 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 26 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 14 నిమిషముల వరకు. అమృత కాలము రాత్రి 9 గంటల 56 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 28 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 46 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 8 నిమిషముల వరకు ఉంటుంది. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము నారద మహర్షి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న వచ్చేసి కృష్ణుడి సోదరి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున మొదటి శ్రావణ శుక్రవారం అండి. సో పంచాంగం ప్రకారం ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వచ్చేసి మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 15 ఉదయము అంటే రాత్రి వేళ తెల్లవారుజామున 3 గంటల 42 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 14 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.